ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన శ్రీకాళహస్తి మండలం బోక్షపాల్యం తెలుగుదేశం పార్టీ 118 బూత్ ఇన్ఛార్జ్ పల్లమల మహేశ్వర్ రెడ్డి బోక్షపాలెం పంచాయతీ సమస్యలను శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ఆయన సహాయ సహకారాలతో సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తారని తెలియజేశారు. ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆగస్టు 15 అన్నా క్యాంటీన్ ప్రారంభం చేయించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేశారు. చంద్రబాబు నాయుడు ఒక విజనరీ ఉన్న నాయకులని కొనియాడారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అభివృద్ధి దిశగా తీసుకువెళ్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు, సూపర్ 6 హామీలన్నీ చంద్రబాబు నాయుడు అమలు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ అనంతరం బోక్షపాల్యం తెలుగుదేశం పార్టీ 118 బూత్ ఇన్ఛార్జ్ పల్లమల మహేశ్వర్ రెడ్డి ప్రసంగించారు. ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారికి అఖండ మెజార్టీతో గెలిపించిన బోక్షపాలెం గ్రామ ప్రజలకు పేరు పేరున ధన్యవాదములు. నేను వాళ్ళకి కృతజ్ఞతగా ఉంటాను, రుణపడి ఉంటానని తెలియజేసుకుంటున్నాను. ఎలక్షన్లో చెప్పిన వాగ్దానాల బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి సహాయ సహకారంతో హామీలన్నీ ఆయన సహాయ సహకారంతో అన్నీ పూర్తి చేస్తానని తెలియజేసుకుంటున్నాను. 1వ తేదీ పింఛన్లు 95% ఇవ్వటం పూర్తి జరిగింది. అమరావతిని, పోలవరం ప్రాజెక్టుని ఈ ప్రభుత్వం పూర్తి చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. సూపర్ 6లో ఇచ్చిన హామీలన్నీ చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తారు. భవిష్యత్తు కూడా బాగుంటుంది. పేదలకి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు 15వ తేదీ నుంచి ప్రారంభం చేస్తున్నారు. ప్రత్యేకించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తండ్రికి తగ్గ తనయుడు శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు కాళహస్తి వర్గాన్ని అభివృద్ధి చేస్తారు. కృష్ణా మేడం గారు, బృందమ్మ గారు సమస్యలన్నీ పరిష్కరిస్తారు. సుధీర్ రెడ్డి ఆధీనంలో శ్రీకాళహస్తిని ఆమె ఉపాధి పనులు బాగుంటాయి. ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్ ప్రయాణాలు ఈ నెలలోనే ప్రారంభమవుతాయి. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై సుధీర్ రెడ్డి.